హగ్గయి ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యాన్ని మనం చదువుదాం. హగ్గయి ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడనైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేస్తాను. ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. అంతేనా? ఇంకేం లేదు. ఓకే. నా సేవకుడగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేస్తాను. ఇదే నా మాట. ఆమెను చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. జెరుబ్బాబెలు, నేను నిన్ను తీసుకుని, జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేస్తాను. ముద్ర ఉంగరం అంటే అధికారం. ఒక్కసారి సైన్ పెట్టారనుకోండి, శాసనాలు ఎవరు మార్చలేరు. ఒకసారి ఒక చట్టాన్ని తీసుకొచ్చి రాజు ముద్ర వేసాడు అనుకోండి, దాన్ని ఎవరు మార్చలేరు. అంత పవర్ ఉంటుంది ముద్ర ఉంగరానికి. అంత పవర్ దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. మోడీ గారు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏంటంటే కాగితాలు 500, 2000 రన్నింగ్లో ఉందా లేదా? అయిపోయిందా? మారిపోయిందా? స్తోత్రం. ఆపేశారా పూర్తిగా? మరి అప్పుడప్పుడు నా దగ్గరకు వస్తుంటుంది, మరి చల్లనివేమో మరి. సరే, మరలా మోడీ గారు వచ్చేసి ఈ 500 పనికి రాదు అని ఒక శాసనాన్ని తీసుకొచ్చి ముద్ర వేశారనుకోండి, మరలా అది పనికి రాదు. కాబట్టి ముద్ర ఉంగరానికి అంతటి ఆ విలువ ఉంటుంది. జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను గనక నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేయబోతున్నాను. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఈరోజు వర్తమానం ఏంటంటే, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నేను నిన్ను ఎంపిక చేసుకొని ఉన్నాను. ఒకప్పుడు నువ్వు చీకట్లో ఉన్నావు, అంధకారంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, శాపంలో ఉన్నావు. నేను నిన్ను పిలుచుకున్నాను, నిన్ను ప్రత్యేకించుకున్నాను. ఆమేన్. కొంతమంది అంటారు, అన్న ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంచుమించు 3000 మంది వచ్చారు. ఆ 3000 మంది ఆ ఇంటర్వ్యూకి పిలువబడ్డారు. సో ఇంటర్వ్యూలు అంతా అయిపోయిన తర్వాత ఆ 3000 మందిలో 3 మాత్రమే, 3000 మందిలో 300 మందిని తీసుకున్నారు. 300 మందిని మరలా ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ చేసి మరలా వాళ్ళకి వేరే క్వశ్చన్స్ అడిగి రకరకాలుగా వాళ్ళని ప్రశ్నించి శోధించి పరిశీలించి చివరికి 3 ఎంపిక చేసుకున్నారు. అన్నయ్య, ఆ 3లో నేను మొదటిదాన్ని అంటూ ఉంటుంది అక్క. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 3000 మందిలో ఆమె ఏర్పాటు చేయబడింది అనమాట. ప్రియమైన వాళ్ళారా, లోకంలో ఎందరో ఉన్నారు, అన్యజనులు ఉన్నారు, పాపంలో ఉన్నవాళ్ళు, చీకట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలో నా దేవుడు నిన్ను నన్ను ఒక ఏర్పరచబడిన వంశముగా ప్రభు మార్చుకొని ఉన్నాడు. ఏర్పరచబడిన ఒక వంశముగా ప్రభు మారుస్తున్నాడు. ఆమేన్. ఇతడు దేవుని ఏర్పాటులో ఉన్నాడు అనే దానికి చిహ్నం ఏంటి? 2 విషయాలు మీకు చెప్తాను. ఒకటి, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎలా ఉంటారు. రెండవదిగా, ఆ ఏర్పరచబడిన వారికి దేవుడు కలిగించే దీవెనలు ఏంటి. ఏర్పరచబడిన వాడు, ఇతడు హోసన్న విశ్వాసి, వీళ్ళు క్రైస్తవులు అనే దానికి ఏదో ఒక చిహ్నం ఉంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్. చూడగానే, ఏమ్మా మీరు హోసన్న మందిరానికి వెళ్తారా అంటుంటారు. ఎలా గుర్తుపట్టారంటే, అమ్మ నిన్ను చూస్తేనే అర్థమవుతుంది తల్లి, హోసన్న మందిరానికి వెళ్తున్నావా అంటారు. కొందరు చూడంగానే, ఏంటంటే మీరు క్రైస్తవులా, మీరు క్రిస్టియనా అని అడుగుతూ ఉంటారు. అవునండి నేను క్రిస్టియన్. ఇంకొంతమంది, అమ్మా పెంతకోస్తామేగా నీవు, పెంతకోస్తు భక్తి చేసేవాళ్ళు కదా నీవు అంటే, మీరు ఎలా గుర్తుపట్టారంటే, తెలిసిపోతుంది కదమ్మా నేను చూస్తే, నీ విధానాలు చూస్తే తెలిసిపోతుంది అని అంటూ ఉంటారు. మీరు పలానా వాళ్ళు కదా అంటే, ఏది కులాన్ని బట్టి కాదు, వాళ్ళ విధానాన్ని బట్టి గుర్తుపట్టేస్తారు. సో ఇతడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు, ఈమె దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి, దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనము అని మనం ఎలా గుర్తుపడతామంటే, బైబిల్ సెలవిస్తుంది, చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయం ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం అంట. ఆమెను చెప్పండి గట్టిగా. ఒక ఏర్పరచబడిన వాడు దేవుని యొక్క గుణాతిశయమును ప్రచురం చేస్తాడు, దేవుని గురించి ప్రచారం చేస్తాడు. అలనాడు గొర్రెల కాపరులకి ఒక వర్తమానం తెలియచేయబడిందండి. ఇదిగో మీకు ఒక శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను,
దావీదు పురమందు మీ కొరకు ఓ శిశువు పుట్టిందనే వార్త వాళ్ళకి తెలియచేయబడినప్పుడు వాళ్ళు వచ్చి యేసు ప్రభుని చూసి వారు దేనైతే చూశారో, వేటినైతే చూశారో, దేనైతే కన్నారో, దేనైతే వారు కన్న వాటిని విన్న వాటిని దేనైతే చూశారో దాన్ని ప్రచురం చేశారు. వెళ్ళి మొట్టమొదటిగా యేసు ప్రభు పుట్టిన వార్తని ప్రచురం చేసింది ఎవరండి? గొర్రెల కాపరులు. ఆమెన్ చెప్పండి గట్టిగా. రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నారు. వాళ్ళు రాత్రి వేళ వాళ్ళ మందను కాచుకుంటున్నారు. మేము యెరూషలేంకి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ని చూసాం. ఏ ప్లేస్లో గొర్రెల కాపరులు మందను కాచుకుంటున్నారు ఆ స్థలానికి వెళ్ళి చూసాం. మందను కాచుకుంటున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే మందను వచ్చి తోడేళ్ళు చీల్చేస్తుందేమో, ప్రమాదం జరుగుతుందేమని రాత్రి వేళ వాళ్ళు తమ మందను కాచుకుంటే సడన్గా దూత ప్రత్యక్షమై ఒక శుభవర్తమానం తెలియచేశాడు. సకల జనులు కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం అని వారికి తెలియచేసినప్పుడు వాళ్ళు వెళ్ళి చూద్దాం రండి అని వెళ్ళి ఆ బాల యేసుని చూశారు, రక్షకుడైన యేసుని చూశారు. ఆ చూసిన కార్యాన్ని ప్రచురం చేసింది వాళ్ళని. ఆయన జన్మాన్ని, ఆయన పుట్టుకని ప్రచురం చేసింది గొర్రెల కాపర్లు అయితే, ఆయన పునరుద్ధానపు అనుభవాన్ని ప్రచురం చేసింది మగ్దలేనా మరియా. ఏర్పరచబడిన వాళ్ళు ప్రభుని గురించి ప్రచారం చేస్తారు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా. ఆయన గురించి చెప్పకుండా ఉండలేము. నేను చాలాసార్లు అనుకుంటాను, విపరీతంగా ప్రయాణాలు చేసి మీటింగ్స్కి వెళ్ళి అప్పుడప్పుడు దేహమే కదండి, దేహం అలసిపోతూ ఉంటుంది. అలసిపోయినప్పుడు సరే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, కొన్నాళ్ళు డ్రెస్ తీసుకుందాం అని అనుకుంటాను. అంటే కొంత విశ్రాంతి తీసుకుందాం ఒక 4 రోజులు అని అనుకుంటూ ఉంటాను. కానీ ఉండలేము. ఆయన గురించి చెప్పకుండా ఉండలేము, ఆయన స్తుతించకుండా ఉండలేము, ఆయన ఆరాధించకుండా ఉండలేమండి. ఎందుకంటే ఏర్పరచబడిన వంశం చీకట్ల నుండి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాన్ని ప్రచురం చేస్తాం. ఇప్పుడు చెప్పండి కూడా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి 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 గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన స్తుతించకుండా ఉండగలమా? ఆయన కీర్తించకుండా ఉండగలమా? ఆయన నామాన్ని ప్రకటించకుండా ఉండగలమా? ఆయన నామాన్ని ప్రచురం చేయకుండా ఉండగలమా? ముసలితనమందు కూడా చిగురు పెట్టుచు సారము కలిగి వాళ్ళు పచ్చగా ఉంటారంట. దేని నిమిత్తం అంటే ఆయన యథార్థవంతుడనియు ఆయన ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయడం కొరకే దేవుడు దీర్ఘాయువుని ఇస్తాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ప్రేమక్క గారు అప్పుడు ఆ మధ్య అనారోగ్యం కలిగి కొంచెం ఆరోగ్యపరంగా బాగా ఇబ్బంది పడ్డారు. దేవుడు వారికి మరలా ఆరోగ్యాన్ని ప్రసాదించారు. వారికి ఆ మధ్యగారు స్వరం సరిగా లేకుండా పోయింది. మీకు తెలుసు అవన్నీ. కానీ దేవుడు వారిని మరలా చిగురు పెట్టించు సారం కలిగి ఉండేటట్లు, మరలా ప్రభు గురించి ప్రచురం చేసేటట్లు వారికి దీర్ఘాయువుని దేవుడు ఇచ్చాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు మరలా పాడుతున్నారు, మరలా ప్రార్థన చేస్తున్నారు, మరలా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. దేవుడు ఎందుకు మనకు దీర్ఘాయువుని ఇస్తాడు? ఆయన నామాన్ని ప్రచురం చేయ నిమిత్తం. దేవుడు నీకు ఎందుకు ఆయుష్ని ఇస్తున్నాడు? దేవుడు నీకు ఎందుకు ఆరోగ్యం ఇస్తున్నాడు? మరలా వాడిపోయామేమో అంటుంటాం, మరలా చిగురిస్తుంటాం. ఇంకా అయిపోయిందిలే పాస్టర్ గారండి అంటూనే ఉంటారు, మరలా చిగురిస్తూ ఉంటారు. పడిపోయామేమో అనుకుంటారు, మరలా తిరిగి లేస్తూ ఉంటాం. పలు విధమైన అనారోగ్యాలు వస్తాయి, మరలా స్వస్థత కలుగుతూ ఉంటుంది. ఆర్థికంగా బాగా దెబ్బతినేసాం, మరలా చిగురు పెట్టుచు మరలా సమృద్ధిగా నిక్కి నిలబడ్డాం. ఇంకా అయిపోయింది, పతనావస్థలోకి వెళ్ళిపోయాము, ఇక వెలుగు లేదనుకున్నాం, మరలా ఆ చీకట్ల నుండి లేచి ప్రకాశించడం మొదలెట్టాం. వీటన్నిటికి మూలం ఏంటంటే ఆయన్ని ప్రచురం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అన్నా అనే ఒక ప్రవక్తిని గురించి బైబిల్లో మనం చూస్తాం. ప్రియులారా, ఒకటి ఆయన గుణాతిశయాన్ని ప్రచురం చేయ నిమిత్తం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. రెండవదిగా ఏర్పరచబడిన వాళ్ళు దివారాత్రులు ఆయనకు మొరపెడతారండి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. ఎలా ప్రార్థన చేస్తారండి? అది ఉంది కదండి, యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఒక విధవరాలు ఉంది, ఆమె ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి బతిమాలుతుంది, న్యాయం కూర్చోండి, న్యాయం చేయండి అని అడుగుతూ ఉంది. ఆయన ఏమో పట్టించుకోవట్లేదు. ఆయనకి మనుషుల మీద ప్రేమ ఉండదు, దేవుని భయం కూడా ఉండదు. ఆయన మాటి మాటికి తల్లి వెళ్ళి ఆయన విసిగిస్తుంటే ఏడబడతాం ఈ విసుగని చివరికి ఆమెకి న్యాయం తీర్చాడంట. యేసయ్య అంటాడు, ఒక అన్యాయస్తుడైన వ్యక్తియే ఆమె మాటికి వెళ్ళి అడగగా న్యాయం తీర్చాడు కదా, మరి పరలోకమందున దేవుడు ఎవరైతే ఏర్పరచబడిన వాళ్ళు దివారాత్రులు ప్రార్థన చేయగా, ఏర్పరచబడిన వాళ్ళు తనకు దివారాత్రులు ప్రార్థన చేయగా న్యాయం చేయడా? తప్పక న్యాయం చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే ఏర్పరచబడిన వాళ్ళు దివారాత్రులు ప్రార్థన చేస్తారు. ఆమేన్. ఏమా నీకు వేరే పనులు ఉండవా అంటే, అవునాయి, నిజమే ఉన్నాయి, బోళ్ళని పనులు ఉన్నాయి, కానీ ప్రార్థన మానను. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది ఆమె, అంతేనా? అన్న ప్రవక్తిని
తన కన్యత్వాన్ని మొదలుకొని 7 ఏళ్ళు 7 సంవత్సరాలే ఆమె దాంపత్య జీవితంలో ఉంది. కన్యత్వం మొదలుకొని ఒక 7 సంవత్సరాలు, అవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఏంటండి, కన్యత్వం మొదలుకొని అంటే ఆమె ఎప్పుడు కన్యకగా ఉందో అక్కడ నుండి ఒక 7 సంవత్సరాలు, పెళ్ళి 7 ఏళ్ళకి భర్త చనిపోయాడు. 7 ఏళ్ళకి చనిపోయాడు. ఎలా ఉండాలి ఫీలింగ్ చెప్పండి? అరే 7 ఏళ్ళకి భర్త చనిపోయాడు కదా, మరి నెక్స్ట్ ఏంటి, మరి రెండో సంబంధం చేసుకోవాలి, మరి రెండో సంబంధం వాడు మరి చేసుకుంటాడు లేడు, ఆ లైఫ్ ఎలా ఉంటుంది, ఇలా ఆలోచించలే. నేను చాలాసార్లు చెప్పాను, ఏదో ఒక ప్రాంతానికి ఒక దైవ సేవకుడు వెళ్తే ఆ సేవకుడు రాత్రి వేళ నడిచి వస్తూ ఉంటే రాత్రి వేళ ఒక సమాధి దగ్గర ఒక ఆమె పెద్ద తాటాకు ఒకటి తీసుకుని సమాధి మీద ఇసురుతూ ఉందంట. అప్పుడు అయ్యో పాపం భర్త మీద ఎంత ప్రేమో, భర్త పోయినట్టున్నాడు, పాపం తాటాకు పెట్టి ఇసురుతూ ఉంది పాపం సమాధిని ఒక సేవకుడు అనుకున్నాడంట. అవతలన్నాడు, అయ్యా నీకు అలా అర్థమైందా, మా రాష్ట్రంలో ఒక కల్చర్ ఉంది, మా రాష్ట్రంలో ఒక పద్ధతి ఉంది. ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత సమాధి చేసి ఆ మట్టి మీద నీళ్లు పోసేస్తారంట. బాగా ఒక డ్రమ్ము లేకపోతే 2-3 డ్రమ్ములు నీళ్లు పోసేస్తారంట. ఆ మట్టి మీద ఉన్న ఆ చెమ్మ లేకపోతే ఆ తడి ఎప్పుడు ఆరుతుందో అప్పుడు ఇంకొక పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందంట. అది వాళ్ళ ఆచారం. అదేంటో కానీ వాతావరణాన్ని బట్టి అది చలికాలమో వర్షాకాలమో తెలియదు, కానీ ఆ సమాధి మీద ఉన్న నీళ్ళు ఆరిపోవట్లా. అందుకే అర్ధరాత్రి పట్టపగలు వస్తే మళ్ళీ సిగ్గులేంది అంటారేమో అని, పట్టపగలు వచ్చి ఆ పనులు చేస్తే సిగ్గులేంది చూడు అంటారేమో అని అర్ధరాత్రి వెళ్ళి వచ్చేసి తాటాకి తీసుకొని సమాధిని, అంటే ఆ తడి ఆరిపోతే వాట్ నెక్స్ట్. చూడండి, విధవరాలు 7 ఏళ్ల కాపురం చేసింది. సరే ఇంకొక పెళ్లి చేసుకునే అవకాశం ఉంది, చిన్న వయసే కదా, ఇంకొక పెళ్లి చేసుకునే అవకాశం, కానీ దేవాలయాన్ని విడిచిపెట్టక చిన్న వయసులోనే విధవరాలుగా మారిపోయింది. చిన్న ప్రాయంలో భర్తను కోల్పోయింది. భర్త లేకపోతే, జీవిత భాగస్వామి లేకపోతే అది ఎంతో వేదన, యాతన. కానీ ఆమె 84 సంవత్సరాలు విధవరాలుగా, 84 ఏళ్ళు విధవరాలుగానే ఉండి దేవుని మందిరం దేవాలయాన్ని విడిచిపెట్టక రాత్రింపగలు ఉపవసించి ప్రార్థన చేస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. అందుకే వాళ్ళ గురించి వాళ్ళ చరిత్ర బైబిల్లో లిఖించబడింది. వాళ్ళు చేసిన కార్యాలు, వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళ సమర్పణ, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ ఏర్పాటు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. ఎంతోమంది ఉన్నారండి విధవరాల్లో. ఈ విధవరాల గురించి ఎందుకు రాయబడింది? దేవాలయంలో ఎందరో విధవరాలు ఉంటారు. తిండి కోసం పోట్లాడేవాళ్ళు, బట్టల కోసం పోట్లాడేవాళ్ళు, గొడవలు పెట్టేవాళ్ళు, చాలామంది విధవరాళ్ళు ఉన్నారు. సణిగేవాళ్ళు, గొణిగేవాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఈ ప్రవక్తిని గురించి, ఈమె ఒక ప్రవక్తిని, ఆషేరు గోత్రికురాలైన హన్నా అనే ప్రవక్తిని దేవుడు ఆమెను ఒక ప్రవక్తినిగా ప్రతిష్ఠించాడు, ఏర్పాటు చేశాడు. రాత్రింబగలు దేవుని మందిలో పడి ఉపవసించి ప్రార్థన చేస్తుంటుంది. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి, ఏర్పరచబడిన వాళ్ళు ప్రభుని ప్రచురం చేస్తారు, ఏర్పరచబడిన వాళ్ళు దివారాత్రులు ప్రార్థన చేస్తారు. ఇదే చిహ్న, ఒక ఏర్పరచబడిన వారికి చిహ్న. పౌలు గారి గురించి ప్రభు అంటాడు, నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ఈయన, నా కోసం ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. చీమ చిట్టుకంటే చాలు ప్రాణం పుట్టుకనింది అంటారు. చిన్న నిందకి అర్థమైందండి. అంటూ ఉంటారు పెద్దలు, చెంబుడు నీళ్ళకి మనం ఉలికి పడలేస్తే బిందె నీళ్ళు ఎవడు పోసుకుంటాడు. బకెట్ నిండా నీళ్ళు పెట్టాం స్నానానికి. ఇది మొన్న మేము హిమాచల్ వెళ్ళినప్పుడు మా కష్టాలు ప్రభుకే తెలుసు. ఎందుకంటే విపరీతమైన కూలింగ్ వాటర్, అక్కడ చల్లటి నీళ్ళు, హీటరు ఆన్ చేసుకొని వేడి నీళ్ళు పోసుకోవాలి, వేడి నీళ్ళే రావట్లే అసలు అక్కడ. మనమేం ప్రార్థనకు వెళ్ళాలి, ఆలస్యమైంది. ఇక చూడాలండి అసలు ఎక్కడో పైన ఒక్క రూమ్లో మాత్రం హాట్ వాటర్ వస్తుంది, అక్కడ నుండి అన్ని రూమ్కి వేడి నీళ్ళు తీసుకొచ్చి, అర్థమైంది, నాకు ఒక చిన్న బకెట్లో 6 బకెట్ నీళ్ళు తీసుకొచ్చి పెట్టారు. అన్న నీళ్ళు రావట్లేదని ఆల్మోస్ట్ అందరూ ప్రార్థనకి వెళ్ళాలి, అడావుడికి వెళ్ళిపోతున్నారు. ఇక నేను బయలుదేరాలి. ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఉదయం నుండి స్టార్ట్ చేశారు. 5 నుండి లేచి పప్పు ఆ వేడి నీళ్ళు తెచ్చుకొని స్నానం చేశారు. నాకు 6 బకెట్ నీళ్ళు తీసుకొచ్చి అన్న తొందరగా రెడీ అయ్యి వచ్చేయమంటే, ఒరే నా ఆకారానికి మీరు చేసే వికారానికి ఏమైనా కనెక్షన్? ఈ 6 బకెట్ నీళ్ళతో చేసేదేం లేదు, ఒరే నా ఆకారానికి ఈ 6 బకెట్ నీళ్ళకి ఎట్లా అంటే, మరి చేసేది ఏమి లేదని రావట్లేదు, హాట్ వాటర్ చాలా నిదానంగా వస్తూ ఉన్నాయి అని చెప్పి అంటే
అప్పుడు నేను ఏం చేద్దాం, నాకు 2 బకెట్ నీళ్ళు వచ్చేదాకా నేను స్నానం చేసేది లేదు, ప్రార్థనకు వచ్చేది లేదని అడ్డం తిరిగి అడ్డంగా కూర్చుంటే మొత్తం మీద అన్ని రూములు బకెట్లు పెట్టి కొంచెం కొంచెం నీళ్లు పట్టి మొత్తం మీద, అంటే కరెంటు పోవడం ఏదో మొత్తం మీద ఎప్పుడూ అలా ఉండదు, కానీ దేవుడు మా కోసం దాన్ని సిద్ధపరిచాడు. అట్లా తీసుకొచ్చి తర్వాత 2 బకెట్లు నీళ్ళు పెడితే కానీ మరి కనీసం ఆకారాన్ని బట్టిన, ఏం చిన్న ఆకారం ఇది. ప్రైజ్ లార్డ్. ఏంటండి కొన్ని అంటుంటారు నీళ్ళు చల్లగా ఉంటాయి, ఒక మగ్గు నీళ్లు చల్లటి నీళ్లు పోసుకుంటేనే తుల్లి పడలేస్తాం కదా, ఉలికి పడలేస్తాం కదా. బిందె నీళ్ళు ఎవరు పోసుకుంటారు? ఒక చిన్న శ్రమకు నీవు, చిన్న ఆపదకి, చిన్న నిందకు తుల్లి పడలేస్తుంటే ఏర్పరచబడిన వారికి ఎన్నో శ్రమలు వస్తాయి. దేవుడు అంటాడు, నేను ఏర్పరచుకున్న సాధనం, పౌలు నేను ఏర్పరచుకున్న సాధనం, నా గురించి ఎన్ని శ్రమలైనా ఆయన అనుభవిస్తాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మన గురించి చెప్పగలుగుతాడా? ఈరోజు చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ఆపదలకి, చిన్న చిన్న ఇబ్బందులకి మనం కలవరపడుతున్నాం. మనం ఎవరు తెలుసండి? ఏర్పరచబడినవాడు. ఏర్పరచబడినవాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నేను ఏర్పరచబడిన దానను అనండి, నేను ఏర్పరచబడిన వాడని అని చెప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసన్ వెజల్. దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఒక పాత్రగా నన్ను చూస్ చేశాడు దేవుడు. ఆమె నీ వంశంలో ఎంతమంది లేదు, నిన్ను చూస్ చేసుకున్నాడు. నీ బజార్లో ఎంతమంది ఉన్నారు, నిన్ను దేవుడు చూస్ చేసుకున్నాడు. పిలువబడిన వాళ్ళు ఎందరో ఉన్నారు, నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నువ్వు దిక్కులేనివాడు కాదు, దిక్కుమాలిన పరిస్థితులు కొనసాగించబడ్డా నీవు దిక్కులేనివాడు కాదు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన అనాది సంకల్పంలో నేను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నీ పట్ల సంకల్పించాడు, ప్రణాళికలు చేశాడు ప్రభు. జరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. జరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. అబ్రహాం అని నేను ఏర్పరచబడిన వాడిని. మీరు అనండి మీ పేరు పెట్టుకొని, అబ్రహాం అని నేను ఏర్పరచబడిన వాడిని. మీ పేరు పెట్టి మీరు చెప్పుకోండి. మర్చిపోయారా పేరు? కొంతమంది అంటే పేర్లు మర్చిపోయారా? అంత లీనమైపోయారా? మరి అంత లీనం వద్దు. అబ్రహాం అని నేను దేవుని చేత ఏర్పరచబడి ఉన్నాను. అబ్రహాం అని నేను దేవుని చేత ఏర్పరచబడిన వాడిని. నేను ప్రభు చేత ఏర్పరచబడినవాడు. ప్రభుని ప్రచురం చేస్తాను, యేసయ్యను ప్రచురం చేస్తాను, యేసయ్యను ప్రచురం చేస్తాను. రాత్రి పగలు ప్రార్థన చేస్తాను, ఎన్ని శ్రమలైనా భరిస్తాను. ఈ చులకని శ్రమ ఎన్నదగినవి కానే కావు. హల్లెలూయా. నా దేవుడు నన్ను నమ్మాడు, నేను ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాను. ప్రభు కోసం వచ్చే శ్రమలు, దిక్కుమాలిన పనులు చేసి ఏంటండి కుక్కలు దెబ్బలు తింటాయి కదా, అట్లా కాదు. ఏదో గిన్నెలో తలకాయ పెట్టి తలకాయ ఇరుక్కుపోయి దెబ్బలు, అది కాదు. మనం చేసే తప్పితాల వల్ల అనుభవించే శ్రమలు కాదు. దేవుని నిమిత్తం, క్రీస్తు నిమిత్తం, క్రైస్తవ్యం నిమిత్తం, ఉపదేశం నిమిత్తం, సేవ నిమిత్తం, పరిచర్య నిమిత్తం, దేవుని నిమిత్తం ఎన్ని శ్రమలు వచ్చినా అనుభవిస్తాను. ఆమె ఇది ఏర్పరచబడిన వాళ్ళ యొక్క చిహ్న. ఏర్పరచబడిన వాళ్ళు ఇలా ఉంటారు. ఈ ఏర్పరచబడిన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటో ఒక 2-3 మాటలు ధ్యానం చేసుకొని మన వర్తమానాన్ని ముగించుకుందాం. ఆ తర్వాత ప్రభు బల్ల ఆరాధనలో పాలు పంపులు పొందబోతున్నాం. హల్లెలూయా. సరే, మొదటి మాట చదవండి. మొదటి మాట యెషయా గ్రంథం 43వ అధ్యాయము 29వ వాక్యం. 43. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయొచ్చును. అక్కడ నుండి చదవండి. 19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచు ఉన్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. అరణ్యములో త్రోవను కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులను పార చేయుచు ఉన్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లను పుట్టించుచు ఉన్నాను, ఎడారిలో నదులను కలుగ చేయుచు ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టిస్తున్నాను. నేను అది అరణ్యము, అది ఎడారులు. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు,
దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు త్రాగుటకు, వారి దాహం తీరుట కొరకు అరణ్యములో ఎడారులను దేవుడు నీళ్లు పుట్టిస్తూ ఉన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. లైఫ్ డ్రైగా ఉంటుంది కొన్నిసారి, అరణ్యపు అనుభవం. నేను 1వ తారీఖు కూడా అదే చెప్పాను. అరణ్యాన్ని దేవుడు ఏదేను తోటలాగా చేస్తాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. లైఫ్ డ్రైగా ఉంటుంది, వాటర్ ఉండదు, నీళ్ళు ఉండదు, గొంతుగా ఎండిపోతుంటుంది, నాలుక తడి ఆరిపోతూ ఉంటుంది. డ్రై లైఫ్ అంతా డ్రైగా ఉంటుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం. లైఫ్ డ్రైగా ఉంటుంది, ఒంటరితనం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మన దాహాన్ని తీర్చడానికి, మన దప్పికను తీర్చడానికి, మన అవసరాలు తీర్చడానికి మంచిగా నీళ్ళు రోజుకి ఒక 4 లీటర్స్ అట్లా తాగాలంట. అలా తాగితే హెల్తీగా ఉంటారని అంటూ ఉంటారు. వాళ్ళ దేహాన్ని బట్టి. కిడ్నీలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఓవర్గా తాగారు అనుకోండి, త్వరగా పోతారు, అది వేరే విషయం. వాళ్ళ దేహాన్ని బట్టి ఎంత తాగాలో నీళ్లు చెప్తూ ఉంటారు. సో వాటర్ ఎక్కువ తాగితే హెల్తీగా ఉంటారు అంటూ ఉంటారు. నీళ్లు తాగి చాలా కాలం బతకొచ్చు అని కూడా అంటారు. తిండి లేకపోయినా వాటర్ తాగేసి చాలా కాలం బతకొచ్చు అని అంటూ ఉంటారు. సో నీళ్లు తాగాలి. దప్పిక, ఇది భౌతికమైన దాహం. ఆత్మీయ జీవితంలో కొన్నిసారి దాహం, దప్పిక చేత గొంతు ఎండిపోతుంది. నీళ్ళని వెతుకుతూ ఉంటాం. నీళ్లు దొరకక దీన దరిద్రులు నీళ్ల కోసం దేవుని వేడుకుంటారు. దప్పిక చేత అల్లాడిపోతుంటారు. అలాంటి సమయంలో అరణ్య ప్రదేశంలో దేవుడు మనకు నీళ్లను పుట్టిస్తాడు. ఎడారులో నదులు పారేటట్లుగా ప్రభు చేస్తాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. బైబిల్లో ఒక సందర్భాన్ని, ఎడారిలో అరణ్యములో నదులు ప్రవహింపచేసిన దేవుడు, ఎడారిలో నీళ్లు ప్రయాణం చేసిన ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ఆ ఏర్పరచబడిన ప్రజల కోసం దేవుడు ఎడారిలో మరి నదులు పారేటట్లుగా ప్రభు చేశాడు. ఆ సందర్భాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చదువుదామా? రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. మనము ఏ మార్గమున పోదుమని యెహోషాపాతు అడగగా అతడు ఏదోము అరణ్య మార్గమున పోవుదమని చెప్పెను. ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడానున్న దండు వారికి గాని పశువులకి గాని నీళ్లు లేకపోయాను. ఇశ్రాయేలు రాజు ఓకే అమ్మా. ఇశ్రాయేలు రాజును కటకట అంటే ఏంటి? కటకట అంటే ఏంటి? అయ్యో, కటకట. ఓకే. ఇశ్రాయేల్ రాజును యూదా రాజును ఏదోము రాజును బయలుదేరి 7 రోజులు తిరిగిన తర్వాత వారితో కూడా ఉన్న దండు వారికి గాని పశువులు గాని నీళ్లు లేకపోయాను. ఇశ్రాయేలు రాజు కటకట ముగ్గురు రాజులమైన మనల్ని మోయాబుల చేతికి దేవుడు అప్పగింపవాలని యెహోవా మనల్ని పిలిచేనేమో అని అంటా ఉన్నాడు. ఇక్కడ 3 రాజుల గురించి చూస్తాం. ఒక 3 రాజులు ఎవరైనా రండయ్యా, రాజులాగా ఉండాలి. ఒక 3 రండి, మీకు చెప్తాను. సేవకులు ఎవరైనా ఒక 3 రండి, రాజులాగా బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఒక 3 రండి. ఒక 3 రాజులాగా ఉండాలి. స్పీడ్గా రావాలి, రాజులాగా నడవాలా? మీకు అర్థమవ్వాలని చెప్తాను. 3 రాజులు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. 3 రాజులు అనమాట. ఒకడేమో యూదా రాజు అయిన యెహోషాపాతు, రెండో వాడేమో ఇశ్రాయేల్ రాజు అయిన, ఏం పేరు ఆయన పేరు? యెహోరాము అంటాను. యెహోరాము అనే ఇశ్రాయేల్ రాజు. మూడోదిగా ఏదోము రాజు. ఈ 3 రాజులు యుద్ధానికి వెళ్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, నీవు రాను, ఈయన వచ్చేసి ఇశ్రాయేల్ రాజు. సమస్య ఎవరిది తెలుసండి? ఇతనిది సమస్య ఎవరిది? ఈయనకి మోయాబు రాజు పన్నులు ఇస్తూ ఉండేవాడు ఒకప్పుడు. వీళ్ళ నాన్నగారికి మోయాబు రాజు పన్నులు ఇస్తూ ఉండేవాడు. సడన్గా ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఈయనకి ఏంటి పన్నులు ఇచ్చేదని పన్నులు ఎగ్గొట్టేశాడు. బాగా మనీ వస్తూ ఉండేది మోయాబు దేశం నుండి. ఇప్పుడు ఆయన నీకు ట్యాక్స్ ఇవ్వనని అడ్డం తిరిగాడు. మేము ఎందుకు ఇవ్వాలి ట్యాక్స్ అంటుంటారు కదా, సౌత్ ఇండియన్స్ అంటుంటారు కదా, నార్త్ ఇండియాకి మేము ఎందుకు ఇవ్వాలి, మా పన్నులను తీసుకుంటున్నారు, మాకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, ఇట్లా ఏదో ప్రాబ్లం అయ్యి పన్నులు ఇవ్వకుండా వీళ్ళు
అడ్డం తిరిగేశారు. ఎవరు? మోయాబు దేశపు రాజు. ఇప్పుడు ఈయన యుద్ధానికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు? ఇశ్రాయేల్ రాజు యుద్ధానికి వెళ్ళాలి. సరే, ఒకడే వెళ్ళడానికి ధైర్యం చాలేదో ఏదో మొత్తం మీద యెహోషాపాతు రాజుని సహాయం అడిగాడు, యూదా రాజుని. బ్రో, నాతో పాటు యుద్ధానికి వస్తావండి? సరేలే వస్తానని యెహోషాపాతు ఒప్పుకున్నాడు. ఇటు ఇశ్రాయేల్ రాజు అండ్ యూదా రాజు అయిన యెహోషాపాతు, ఆ తర్వాత ఏదోము రాజు, వీళ్ళు ముగ్గురు కలిసి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి బయలుదేరి వెళ్తే యుద్ధంలో వెళుతున్నప్పుడు వాళ్ళు ఏ మార్గాన వెళదామంటే అరణ్య మార్గాన వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. సడన్గా వాళ్ళకు నీళ్లు లేకుండా పోయింది. ఇంకేం కట్టకట్ట ముగ్గురిని దేవుడు ఒకేసారి మోయాబు చేతులకు అప్పజెప్పేస్తున్నాడని వాళ్ళ కలవరపడుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, గాలి కానీ వర్షం కానీ రాకపోయినా మీరు ఈ ఎడారిలో ఈ అరణ్యములో గోతులు త్రవ్వండి. గాలి లేకపోయినా వర్షం లేకపోయినా నదులు పారేటట్లుగా నేను చేస్తాను. చెప్పండి కొడదాం అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. వీళ్ళ స్వభావాన్ని కొంచెం మనం ఆలోచన చేస్తే, ఈ స్వభావాన్ని ఆలోచన చేస్తే, ఇశ్రాయేల్ రాజు, ఈ ఇశ్రాయేల్ రాజు స్వభావం ఏంటంటే, ఈయన ఎవరిని ఫాలో అవుతాడంటే వాళ్ళ పితరుడైన యారోబాముని ఈయన ఫాలో అవుతూ ఉంటాడు. యరోబాము యొక్క అలవాటు ఏంటంటే, యరోబాము యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడు 10 గోత్రాల్ని ఈ రాజుకు అప్పచెప్పాడు. దావీదు చరిత్ర మనం చూస్తే, ఇశ్రాయేల్ చరిత్రను చూస్తే 12 గోత్రాలు రెహబాము అనేవాడు గర్వించడం వల్ల, లేకపోతే అహంకారంగా ప్రవర్తించడం వల్ల, కృపకు దూరం అయిపోవడం వల్ల 2 గోత్రాలు మాత్రమే ఆ రెహబాముకి. ఇంకా 10 గోత్రాల్ని ఎవరికి ఇచ్చారంటే ఇశ్రాయేలు యరోబాముకి దేవుడు ప్రసాదించాడు. 10 గోత్రాలు తన వైపు ఉన్నప్పటికీ కూడా ఈయనకి ఫియర్, భయం. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆమెను చెప్పండి గట్టి హల్లెలూయా. 10 గోత్రాల్ని దేవుడు యరోబాముకి ఇచ్చాడు. ఎన్ని గోత్రాల్ని? ఒకటి యరోబాము కూడా ఒకటి రండి, ఎవడైనా ఒకడు రండి. ఈరోజు ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది, రండి. యరోబాము కూడా ఒకటి రండి, త్వరగా ఫాస్ట్గా. ప్రైజ్ లార్డ్. ఇట్లా ఈయన యరోబాము రాజు ఏంటండి, ఆ వంశానికి చెందిన తిరుగు. ఈయన యరోబాము రాజు. ఈయన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఆమేన్. మీరెవరిని ఫాలో అవుతున్నారు? ఈయన ఆ గోత్రం కాబట్టి వాళ్ళ పితరుని ఫాలో అవ్వాలి కాబట్టి ఈయన ఇశ్రాయేల్ రాజు యరోబాము. ఈయనకి 10 గోత్రాలు దేవుడు ఇచ్చాడు. ఎన్ని గోత్రాలు ఇచ్చాడండి? 10. ఇచ్చింది ఎవరు చెప్పాలి? ఇచ్చింది ఎవరు ఇచ్చారండి? దేవుడు. మరి దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకు మనం భయపడాలి చెప్పండి? వాగ్దానాలు ఉన్నాయా లేవా? స్వస్థపరిచే యెహోవా నేనైనా వాగ్దానం ఉందా లేదా? వాగ్దానం ఇచ్చింది ఎవరు చెప్పాలి? ఇచ్చింది ఎవరు? మరి జబ్బుకి ఎందుకు భయపడుతున్నావు? జబ్బు వచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నావు? వాగ్దానాలు ఉన్నాయా లేదా? నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండవని వాగ్దానం ఉందా లేదా? మరి ఎందుకు నువ్వు ఆర్థిక సమస్యలకు భయపడుతున్నావు? నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అని రాయబడింది కదా. నువ్వు తలగానే ఉంటావు. వాగ్దానాలు ఉన్నాయా లేవా? చాలాసార్లు మనకున్న వాగ్దానాల గురించి మనకి నమ్మకం లేదు. ఆమెను చెప్పండి గట్టిగా. అబ్రహాం గారిని ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టింది ఎవరు? దేవుడే కదా. అంతే కదా. నేను ఎందుకు భయపడాలి చెప్పండి? అంతే కదా. మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టింది ఎవరు? మీ అంతటా మీరు వచ్చారా? ఎవరు తీసుకొచ్చారు? దేవుడు మిమ్మల్ని పిలిచాడనే నమ్మకం మీకు లేదా? దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడనే నమ్మకం మీకు లేదా? వాగ్దానాలు లేవా మీకు? నువ్వు నమ్మట్లేదు. నమ్మకం ఎప్పుడైతే తగ్గిందో ఇతనికి ఒకటే భయం, ఈ రాజుకి, ఈ యరోబాముకి ఒకటే భయం. ఎందుకంటే వీళ్ళ ఆరాధనకి ప్రజలు 10 గోత్రపోడు యెరూషలేముకి వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తుంటారు ఆరాధనకి చెప్పాలి? ఎక్కడికి వెళ్తుంటారు? అక్కడ ఒక రాజు ఉంటాడు. సో ఈ 10 గోత్రపోడు పొద్దాక అక్కడికి వెళ్తుంటే వాళ్ళు మనసు మారిపోతుందేమో, నా అధికారం పోతుందేమో. కొందరికి ఒకటే భయం, అమ్మకు ఒకటే భయం, నా అధికారం కూడా లాగేస్తుందేమో, దాని సూపంతా నా తాళపు చెవుల మీదే ఉంటుంది, లాగేస్తుందేమో. ఎందుకు భయం? ఆమెను చెప్పండి గట్టిగా. భయపడి చాలాసార్లు మన భయం అనేది చాలా ప్రమాదానికి తీసుకెళ్తుంది. భయపడి ఏం చేశారు తెలుసా? వీళ్ళు యెరూషలేముకి వెళ్ళకుండా చేయాలని 2 దూడల్ని, బంగారు దూడల్ని తయారు చేసి ఇక్కడ పెట్టించేశాడు. అర్థమైందండి? అటు పోకుండా చేయాలి. ప్రైజ్ లార్డ్. మా ఆయన అటు పోకుండా చేయాలి, మా పిల్లల్ని అటు పోకుండా చేయాలి. అటు పోతే ఏమైపోతారనే భయం అనేది తప్పుడు మార్గాలు మనం నడిపేస్తుంది. ఈయన తప్పుడు మార్గాలు నడిచాడు. ఆయన ఫాలోవర్ ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు కదండి,
ఈయన కూడా ఆయన్ని ఫాలో అవుతున్నాడు. అనవసరమైన భయాలతో కొనసాగించబడుతున్నాడు. ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నాడు. రావాల్సిన డబ్బు రావట్లేదు, రావాల్సిన పన్నులు రావట్లేదు. అనవసరమైన భయాలు, అనవసరమైన కలవరాలు, సమస్యలు చిక్కుకున్నాడు. ఒకప్పుడు లైఫ్ సాఫీగా సాగింది, ఇప్పుడు అంత ప్రతికూలమైన పరిస్థితులు. దేవుని ప్రజలారా, అనవసరమైన భయాలు నింపుకుంటున్నారా? అమూల్యమైన వాగ్దానాలను మర్చిపోయారా? అనవసరమైన సమస్యలు చిక్కుకొని ఏమి చేయాలి తోచని పరిస్థితిలో ఒకవేళ మీరు ఉంటున్నారేమో ఆలోచించుకోండి. ఇది ఇశ్రాయేలు రాజుల యొక్క అనుభవం. మీరు ఇటు పక్కకు వచ్చేసండి. అర్థమైందండి? నువ్వు కూడా ఇటు వచ్చేసి పక్కకు వచ్చేసాను ఆయన. ఏంటండి నెక్స్ట్ వచ్చేసి యెహోషాపాతు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఆ రాజు ఇతను హెల్ప్ అడిగాడు, యోధారాజు హెల్ప్ అడిగాడు. బాబు నేను ఇటు యుద్ధానికి వెళ్తున్నాను, కొంచెం నాతో పాటు యుద్ధానికి వస్తావా అంటే ఇతని స్వభావం ఏం తెలుసండి? దైవ స్వభావం. ఆమెను చెప్పండి అది గట్టిగా. ఎవరి స్వభావం అండి? యెహోషాపాతుది దైవ స్వభావం. అయ్యో బ్రో మీరు ఇంత చెప్పాలా, నాకు ఇంత చెప్పాలా? ఖచ్చితంగా వస్తాను. ఈయన అంటాడు, బ్రదర్ నా జనం నీ జనం కాదా? నా గుర్రాలన్నీ కూడా నీ గుర్రాలు కాదా? నేను నీ వాడను కాదా అంటాడు. ఇది దేవుని స్వభావం. ఆమెను చెప్పండి గట్టిగా. యేసయ్య మన సొంతం. ఆమెను చెప్పండి గట్టిగా. ఆయన నా దేవుడు, ఆయన నీ దేవుడు, ఆయన మన దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా. నాకే సమృద్ధిగాని కృపను పంచావు నా యేసు రాజా కృపాసాగరా. చాలు, సమయం లేదు సహోదరుడా. ఆమేన్. నాకే సొంతం అంటుంటా. ఎందుకంటే యేసయ్య పరలోకంలో ఆయన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యెహోషాపాతు నేను నీ వాడిని కాదా? మీరు అవన్నీ తర్వాత చదువుకోండి, బైబిల్లో చక్కగా ఆ సారాంశంలో మీరు చదువుకుంటే మీకు తెలుస్తుంది. నేను నీ వాడని కాదా? ఎందుకు బ్రదర్ నీవు నన్ను ఇంత బతిమాలుకోలేలా? మనమంతా ఒకటి, ఏదో సమస్యలు వచ్చేసి మీ పితరులను బట్టు మా పితరులను బట్టు మీరు అలా ఉన్నారు, మేము ఇలా ఉన్నా. కానీ నేను నీ వాడనే. ఇశ్రాయేల్ రాజు, నీవు నన్ను బతిమాలుకోవాల్సిన అవసరం, నేను నీ వాడనే. ఐఎమ్ రెడీ, నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, నీ వాడనే. ఇదిగో నా జనులు నీ జనం కాదా అంట. ఆమెను చెప్పండి గట్టిగా. జనాలు అనేది మహిమకు సాదృశ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత క్రౌడ్ ఉంటుందో అంత ఆ రాజుకు మహిమ. ఆమెను చెప్పండి గట్టిగా. రాజుల మహిమ ఏంటంటే జనులే ఆయన మహిమ. దైవజనుని పౌలు గారు అంటారు, నా ఆనందమైనను నా అతిశయమైనను మీరే కదా. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం పాస్టర్ గారు నోటి మీద చిరునవ్వు ఉండాలంటే అది మిమ్మల్ని బట్టే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఏడిపించుకొని తినాలన్నా మీరే, నన్ను ఆనందింపజేయాలన్నా మీరే. ఎంత చెప్పినా వినిపించుకుంటూ నన్ను ఏడిపించుకొని తినే వాళ్ళు చాలామంది ఉంటారు. అర్థమైందండి? ఏడిపిస్తూనే ఉంటారు. ఎంత ఏడిచినా వాళ్ళకి ఇంకా తృప్తి ఉంటుంది. ఇంకా ఏడిపించుకొని తినాలన్నా మీరే, నన్ను ఆనందింప చేయాలన్నా మీరే, నా అతిశయమైన మీరే. పౌలు గారు చెప్పిన మాట ఇది. మా అతిశయమైనను మా ఆనందమైనను మీరే కదా ప్రభు ఎదుట. ప్రైజ్ ది లార్డ్. జనులు అనేది మహిమకు సాదృశ్యం. ప్రియులారా, యెహోషాపాతు నా జనులు నీ జనం కాదా? నా మహిమ నీ మహిమ కదా? నా మహిమ నీకు ఇచ్చేస్తాను. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. క్రీస్తు స్వభావం. ఎవరి స్వభావం అండి? క్రీస్తు స్వభావం. ఏర్పరచబడిన వాళ్ళకి క్రీస్తు స్వభావం ఉంటుంది. క్రీస్తు యొక్క స్వభావం ఏంటంటే నా మహిమను మీకు ఇస్తాను. పాత నిబంధనలో దేవుడు అన్నాడు, నా మహిమను నేను ఎవ్వరికి ఇవ్వను అన్నాడు. పాత నిబంధనలో దేవుడు నా మహిమను ఎవరికి చెందనివ్వను అన్నాడు. కొత్త నిబంధనలు క్రీస్తు ప్రభుల వారు నా మహిమను మీకు ఇచ్చుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బైబిల్లో సొదొమ రాజు అంటాడు అబ్రహాముని చూసి, అయ్యా ఐశ్వర్యం అయితే నీవు తీసుకో, జనాల్ని నాకు ఇచ్చేసాయి. అంతేనమ్మా? యుద్ధానికి వెళ్ళి వచ్చారండి. బాబు అబ్రహాం గారు, డబ్బులు కావాలంటే తీసుకో, మనీ కావాలంటే తీసుకో, గోల్డ్ కావాలంటే తీసుకో, జ్యువెలరీ కావాలంటే ఏం కావాలో తీసేసుకోండి, అంతే తీసేసుకో, కానీ జనాలు నాకు ఇవ్వండి. ఎందుకంటే జనమే నా మహిమ. నా మహిమని ఎవరికి ఇవ్వను. కావాలంటే ఇవన్నీ తీసుకెళ్ళేం కావాలి, జనాలను మాత్రం అప్పచెప్పను. ఎందుకంటే జనమే నా మహిమ. ఆ మహిమను నాకు ఇచ్చేసే అని అడిగాడు. నీ మహిమ వద్దు, నీ డబ్బు వద్దు అన్నాడు అబ్రహాం. అది వేరే విషయం. జనులు మహిమ, ఆ మహిమన దేవుడు. మీరు చూడండి, ఇది ఎవరి మంద చెప్పండి? ఏ మంద మీరు చెప్పాలి? దేవుని మంద. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఈ మంద మీద దేవుడు నన్ను అధ్యక్షుడిగా నియమించుకున్నాడు అనమాట. ఆయన మహిమను దేవుడు ఇచ్చాడు. ఆయన మహిమను ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం. మీ పిల్లలు దేవుడిచ్చిన బహుమానం. ఆయన ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్వభావం ఏంటంటే, నేను మీ వాడిని బాబు, మీరు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐఎమ్ రెడీ, యుద్ధానికి ఐఎమ్ రెడీ, నా మహిమను మీకు ఇస్తానన్నాడు. రెండవదిగా, మా గుర్రాలని మీ గుర్రాలు కదా. ఆమెను చెప్పడం అందరు గట్టిగా. గుర్రాలు అనేది పవర్. దేవుడు మనకు పవర్ ఇస్తాడు. ఆమెను చెప్పడం అందరు గట్టిగా. ఆయన పెద్ద పవర్ స్టేషన్. ఆమెను చెప్పడం అందరు గట్టిగా. ఆయన మనకు అధికారాన్ని ఇస్తాడు, మనకు ఏంటంటే పవర్ ఇస్తాడు. నేనే పవర్ఫుల్గా ఉండాలి, పవర్ఫుల్ పాస్టర్గా నేను ఉండాలని అనుకోడు ఆయన. పవర్ అంతా నా చేతిలోనే ఉండాలి, అధికారం నా చేతిలో ఉండాలని కూడా అధికారం దేవుడు ఇచ్చాడు. దయ్యపు శక్తుల మీద అధికారాన్ని ఇచ్చాడు. పరలోక రాజ్యపు తాళపు చెవిని పేతురు నీకు ఇస్తున్నాను. మన ఇంటి తాళం ఎవరికి ఇవ్వలేము. నీ ఇంటి తాళం ఎవరికి ఇవ్వలేవు. దేవుడు అంటే, పరలోక రాజ్యపు తాళపు చెవి నీకు ఇస్తున్నాను. భూమి మీద నీవు ఏదైతే బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. భూలోకంలో నీవు ఏదైతే విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది. అంతటి అధికారాన్ని నీకు ఇచ్చానని ప్రభు చెప్పాడు. పవర్స్ ఇస్తాడు దేవుడు మనకు. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ స్వభావం అంతా కూడా మనకి ఎవరిలో కనబడుతుంది? యెహోషాఫాతులో కనబడుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. ఒకటి, భయపడే వ్యక్తి వాళ్ళ పూర్వీకుల్ని ఫాలో అయ్యి ఎన్నో వాగ్దానాలు ఉన్నా పిరికితనం. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఎందుకు భయం? కొంచెం ఆర్థిక మాంద్యం వచ్చింది, సమస్య, ఎందుకు భయం చెప్పండి? పోతుంది, ఇవన్నీ శాశ్వతం కాదు. ప్రైజ్ ది లార్డ్. నా లైఫ్లో నేను ఎన్నెన్నో ప్రాబ్లం ఫేస్ చేసుకుని వచ్చాను, దాటుకుంటూ వచ్చాను. అన్నీ వచ్చిన దారిలోనే. ఒక దారిలో నుండి వస్తే 7 దారుల నుండి అయ్యిపోతాయి. ఆమేన్. సమస్యను చూసి ఎన్నాళ్ళు ఉంటావు, ఏంటి నన్ను పంపించాలని ప్లాన్లో ఉన్నట్టు నీవు పోతామనే సంగతి నాకు తెలుసు. అనారోగ్యం వచ్చేది ఎన్ని రోజులు? 3 డేసా 5 డేసా? ప్రైజ్ ది లార్డ్. మెడిసిన్ వేసుకుంటే 3 రోజులు పోతుందంట, వేసుకోకపోతే 5 రోజులు పోతుంది అంతే. అంటే ఎవరో చెప్పారు నాకు, జలుబు వచ్చింది అనుకోండి, మెడిసిన్ వేసుకుంటే 3 రోజులు పోతుందంట, మెడిసిన్ వేసుకోకపోతే 5 రోజులు పోవడం మాత్రం కన్ఫామ్. 360 రోజులు ముక్కులో కారుతూనే ఉంటుందా చెప్పండి? అదేమన్నా జలపాతాలా చెప్పండి? అంతే కదా. 3 డేస్ ఉంటుందంట జలుబు వస్తే. ఒకవేళ మెడిసిన్ వేసుకుంటే 3 డేస్లో వెళ్తుంది, మెడిసిన్ వేసుకోలేదు మేము దైవిక వస్తుంది, ఒక 5 డేస్ వెళ్ళిపోతుంది కదా. లైఫ్లో వచ్చే ప్రాబ్లం కూడా అంతే, వెళ్ళిపోతుంది. అనవసరంగా ఇశ్రాయేల్ రాజు భయం ఏంటంటే, వాళ్ళు వెళ్ళిపోతారేమో, ఇట్లా అయిపోతుందేమో, మా ఆయన అట్టు అయిపోతానేమో, పిల్లలు ఇట్టు అయిపోతారేమో, నేను ఫెయిల్ అయిపోతానేమో, నేను అలా అయిపోతుందేమో, నాకు మొట్టేళ్ళు వచ్చింది అది క్యాన్సర్గా మారిపోతుందేమో. అర్థమైందండి? ఇక్కడ చూసుకుంటే ఏదో చిన్న గుళ్ళలాగా ఉంది, అది కానీ క్యాన్సర్గా మారిపోయింది అనుకో, ఆ క్యాన్సర్గా మరలా కరెంట్ ఏదో పెడతారంట, ఏ కరెంటు పెడతారో అప్పుడు ఏమైపోతుందో, క్యాన్సర్ వస్తే జుట్టు రాలిపోతుందంట, నేను విగ్ ఒకటి తయారు చేయించుకుంటే పోలేదా? ఎందుకు ఈ అనవసరమైన భయం? వచ్చిన కాలాన్ని చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. నాకు షుగర్ వచ్చినట్టు ఉంటుంది, సింటమ్స్ కనబడుతుంది, కాళ్ళు తిమ్మిరి పడుతుంది, షుగరే అంటావా? ఎంత ఉండొచ్చు? మరి ఆయనకేమో 400 ఉందంట, మరి నేను ఆయనకన్నా గొప్ప ఉండు కాబట్టి మినిమం నాకు 500 ఉండాలి కదా. వై? ఎందుకు? అమూల్యమైన వాగ్దానాలు ఉన్నాయి. చప్పట్లు కొడతాం అందరు గట్టిగా. పితరులని ఫాలో అయ్యి భయపడే రాజు ఒకడు, దైవ స్వభావాన్ని ధరించుకునే రాజు ఇంకొకడు యెహోషాపాతు. నాయన్నీ నీయే. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నాయన్నీ నీయే, నా పవర్ అంతా నీకే ఇచ్చేస్తాను, అండ్ నా మహిమంతా నీకు ఇచ్చేస్తానని యెహోషాపాతు రెండోవాడు. ఇంకా ఈయన ఏదోము రాజు, ఈయనకి ఏ డైలాగ్ లేదు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. పాపం ఈయనకి ఏ డైలాగ్ లేదు, ఈయన సైలెంట్ మోడ్లో ఉంటాడు. ఏంటండి? ప్రభు ఎలా నడిపిస్తే అలా నడవడానికి రెడీగా ఉంటాడు. ఈయన ఏదోము రాజు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు చెప్పాలి. వీళ్ళందరూ ఎక్కడున్నారు చెప్పాలి. ఎక్కడున్నారండి? ఈయన ఎవరు? ఫస్ట్ యరొబాము ఎవరు? నీవు కదా అని వెళ్ళిపో. ఎందుకంటే ఈయన లేడు ప్రస్తుతానికి ఆ స్టోరీలో. ఈ 3 రాజులు ఉన్నారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సరే, ఇక ఈ భయపడే ఆయన ఉంటాడు కదండి. భయపడే ఉంటాడు. అయ్యో కటకట, ఇంకా మోయాబుల చేతులకు మనం పిలిచింది నీవే, తీసుకొచ్చింది నీవే, ఇప్పుడు కటకట అంటే ఎట్లా? మేమేదో యూదా రాజు ఆయన పనిలో ఆయన ఉన్నాడు, పాపం ఏదోము రాజు ఆయన పనిలో ఆయన ఉన్నాడు, సమస్య నీది, నీ సమస్యలో మా అందరిని పిలిపించి ఇప్పుడు కటకట అంటే ఎట్లా బ్రదర్? ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే
ఏర్పరచబడిన వాళ్ళ కోసం అరణ్యములో దేవుడు నీళ్లను, నదులను పుట్టించే దేవుడు. ఏర్పరచబడిన ప్రజల కోసం అరణ్యములో నదులను పుట్టించే దేవుడు, నీళ్లను పుట్టించే దేవుడు, ఎడారిలో నదులని పారచేసే దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వెంటనే యూదారాజుకు ఒక థాట్ వచ్చింది. యూదారాజు అయిన యెహోషాఫాతుకు ఒక థాట్ వచ్చింది. స్తుతించే వాళ్ళకి మంచి మంచి థాట్ వస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు నాకు ఒక థాట్ రాలేదా? పురుషులందరూ కూడా ప్రేయర్ బ్యాండ్లో పెడదామని కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటుంది. మరి స్తుతించే వాళ్ళకి దేవుడు అద్భుతమైన ఆలోచనలు ఇస్తాడు, దాన్ని దేవుడు సఫలం చేస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఒక థాట్ వచ్చింది. ఎందుకు మన ఊరిక కట్టకట్ట కిటకిట అనకపోతే మనం ఒక ప్రవక్తను పిలిపించి ప్రార్థన చేసి దేవుని విచారణ చేస్తే ఎలా ఉంటుంది అని అంటే, అప్పుడు ఎలీషా అనే ప్రవక్తను ప్రవేశపెట్టారు. ఇప్పుడు రా, ఎవరైనా ఒక ఎలీషా రయ్యా, ఎలీషాలాగా ఉండాలి, ఎలీషాలాగా ఉండాలి. ఎలీషా ప్రవక్త రా సార్, రా, రెడీగా ఉన్నట్టున్నావే నువ్వు. ప్రైజ్ రాడు. ఎలీషా ప్రవక్త ఒకడు ఉన్నాడు. ఎలీషా ప్రవక్తని పిలిపించాడు. ఈ ఎలీషా ప్రవక్త కరెక్ట్గా సూట్ అయ్యారా నువ్వు ఎలీషా ప్రవక్తకి? ఈ ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడు తెలుసండి? ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ ఉంటాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దైవ సేవకుల చేతుల మీద నీళ్లు పోస్తూ ఉంటాడు. ఇది పెద్ద పని, నీళ్లు పోసేది. బాక్సులు మోయమంటే అది పెద్ద కష్టం. నీళ్లు పోస్తాడు, చిన్న పని. భోజనానికి ముందు చేతులు కడుగుతాడో తెలీదు ఏలియా గారు, భోజనం తర్వాత చేతులు కడుగుతాడో తెలీదు. ఈయన భోజనాన్ని కూర్చుంటే, ఎలీషా, ఎలీషా వాటర్ తీసుకురా. ఎలీషా ఎక్కడికి పోయాడు? వాటర్ తీసుకురా. ఎలీషా వాటర్ తీసుకురా. ఎలీషా వాటర్ తీసుకురా. ఒకటే డైలాగు ఎలీషాకి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో మనకు తెలియదు కానండి, ఇన్ని సంవత్సరాల నుండి చేతుల మీద నీళ్లు పోస్తూనే ఉన్నాడు. బైబిల్ ఉంది, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడుతుంది. ఉందా మా వాక్యం? ఉంది కదండి. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడుతుంది. నీటి కొరత వచ్చింది. ఆ కొరత తీరాలంటే నీళ్లు పోసిన వాడు రావాలి. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, గట్టి 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 గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీళ్లు పోసిన వాడు రావాలి. నీళ్లు పోసిన వాడిని తీసుకొచ్చారు, ఎలీషాని తీసుకొచ్చారు. ఎలీషా ఏమన్నాడంటే, వాస్తవంగా ఇశ్రాయేల్ రాజు అంటే నాకు సెట్ అవుదండి, ఎందుకంటే ఇశ్రాయేల్ రాజుకి చాలామంది ప్రవక్తలు ఉంటారు. అయినా నేను యెహోషాపాతును గౌరవించకపోతే బాగోదు, యెహోషాపాతు నువ్వు పిలిచావు కాబట్టి నేను వచ్చాను అని చెప్పి ఆయన ఏమంటాడంటే, సరే దేవుని దగ్గర నుండి నేను విచారణ చేయాలంటే వాయిద్యమా, వీణానుందా, వాయిద్యం అని ఉందమ్మా? వాయిద్యాన్ని వాయించే వాళ్ళని ఒకరిని పిలిపించండి. స్తోత్రం. హల్లెలూయా. వీణ వాయించగల వాడిని ఒకరిని తీసుకురావాలి. ఒక వీణ వాయించగలిగిన వాడిని ఒకరిని తీసుకురావాలి. ఆమేన్. వీణ వాయించేవాళ్ళు ఎవరైనా రండి. ఆర్కెస్ట్రాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒకరు రండి. వీణ వాయించేవాళ్ళు ఉన్నారా? పిల్లకాయలు ఎవరైనా? ప్రైజ్ లార్డ్. వీణ వాయించే ఎలీషాకి ఎవరు కావాలండి? వాయిద్యాలు వాయిస్తే కానీ ఈయనకు ఆత్మ రాదు. ఆమేన్. మీలో ఒక్కొక్కరిలో వీణ వాయించగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ప్రతి వారిలో ఉన్నారండి. గొంతుతో పనే ఉందండి. గొంతుతో పనే ఉంది చెప్పండి. ఆరాధించే మనసు ఉండాలి కానీ, ఆరాధించే మనసు ఉండాలి కానీ గొంతుతో పనేమని చెప్పండి. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వినలేక చేస్తున్నావు అనే పాటలు అంటే వినకపోతే చెవిలో దూది పెట్టుకో. నేను పాడడమే. ప్రైజ్ లార్డ్. ఎలీషాకి ఇప్పుడు ఆత్మ రావాలంటే, ఎలీషాకి ప్రకటన రావాలంటే ఎవరు కావాలి? వీణ వాయించగలిగిన వాళ్ళు. అంటే ఎలీషా ఏం చేస్తాడు తెలుసండి? తన ఇంటిని, తన పరిసరాన్ని ఆరాధన ఒక భావంతో నింపేస్తాడు. అంతేగా. ఆమేన్. మీ ఇంట్లో అడుగు పెడితే ఆ ప్రజెన్స్, దేవుని యొక్క ప్రసన్నత ఉండాలి. నీ ఇంట్లో అసలు నేనే అడుగు పెట్టలేకపోతున్నా, ప్రభు అంటే అడుగు పెడతాడు చెప్పండి. నేనే అడుగు పెట్టలేను, ఎందుకంటే కంపు. అదొక గుడారం. ఆ గుడారంలో ఎన్ని గుడారాలు? అదే ఒక గుడారం. ఆ ఇంట్లో ఎన్ని గుడారాలు? స్నానం చేసిన టవాలు ఒక గుడారం లాగా ఉంటుంది. ఒక గిన్నె బోరత పెడితే అదొక గుడారం లాగా ఉంటుంది. ఆ గుడారంలో ఎన్ని క్రిములు నివాసం చేస్తుంటాయి. అర్థమైంది? ఆ ఇంట్లో నేనే ఉండడానికి ఇబ్బంది పడతాను. పక్కింటి వాళ్ళు రావడానికి అసలు భయపడిపోతారు. నీ పిల్లలు అసలు ఇంటికి రావడమే మానేస్తారు. మీ ఆయన వారానికి ఒకసారి వస్తారు కావాలని. ఎందుకంటే ఆ గుడారం మహిమతో నిండలేదండి. యెహోషువ ఏం చేస్తారు? వీణ వాయించే వాళ్ళని తీసుకురండి, దేవుని ప్రసన్నత ఇక్కడ నిండాలి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టి గట్టిగా. అప్పుడు దేవుని మహిమ వస్తే అప్పుడు దేవుడు వచ్చి అంటాడు, వర్షము కానీ గాలి కానీ
రాకపోయినా ఈ లోయలో, ఈ అరణ్యములు మీరు గోతులు త్రవ్వండి. ఏం త్రవ్వాలి? గోతులు త్రవ్వండి. వర్షం లేకపోయినా, గాలి లేకపోయినా ఈ గోతులని నీళ్లతో నిండిపోతుంది. చప్పట్లు కొడదాం అందరు గట్టి 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 గట్టి. సో ఈయన ప్రకటన చేశాడు, ఈయన వీణ వాయించాడు. సమస్య ఎవరిది? నీది కదా. ఈయనది సమస్య. ఈయన హెల్ప్ అడిగాడు. ఈయన్ని సైలెంట్ మోడ్లో తీసుకొచ్చాడు. పాపం ఈయనది ఏం లేదు, ఏ డైలాగ్ ఉండదు. పాపం పిలిస్తే వెళ్ళాలి అంతేగా, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారో తెలియదు. అందుకోసం ఈయన కూడా వచ్చాడు. సమస్య ఈయనది, ఇతను హెల్ప్ అడిగాడు, ఈయన కూడా సహాయానికి వచ్చాడు. సో ఈయన ఆలోచన బట్టి ఈయన తీసుకొచ్చారు. చూడండి, అంతే ఈ ఐక్యత, కనెక్షన్ ఏర్పరచబడిన వాళ్ళకి ఒకరికొకరు కనెక్షన్. ఆమె నేను వాక్యం చెప్తున్నంటే ఒక ఆయన అక్కడ సౌండ్ పెడుతున్నాడు, నేను పాట పాడుతున్నట్టే అక్కడ ఒక ఆయన వాయిస్తున్నాడు, నేను పాడుతున్నానంటే ఆయన ఒక ఆయన కెమెరా తీస్తున్నాడు, నేను పాట పాడుతున్నట్టే ఎప్పుడో ఉదయం నుండి ఇవన్నీ శుభ్రం చేసి పెట్టాడు, నేను పాడుతున్నట్టే నాతో కలిసి మీరు పాడుతున్నారు. ఆమేన్. ఇదంతా ఒక కనెక్షన్, ఒక సంఘం, ఒక ఐక్యత, సహవాసం, ఏర్పరచబడిన వంశం. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఏర్పరచబడిన వంశం, వంశం, వంశం. హల్లెలూయా. సరే, ఈయనకి వీణ వాయించగలిగిన ఈయన వచ్చాడు. సో ఈయన వీణ వాయించాడు. ఈయనకి దేవుని ఆత్మ ప్రేరణ కలిగింది. అప్పుడు దేవుని వాక్కు పొంది ఆయన ప్రకటించాడు, ఈ లోయల నిండా గోతులు త్రవ్వండి అన్నాడు. మరి త్రవ్వడానికి ఒక బ్యాచ్ కావాలి. ఎవరు నీకు రండి, ఇంకిద్దరు ముగించేస్తాను. ఇంక ఈ పాయింట్తో ఇంక 2 పాయింట్లు ఉన్నాయి, కానీ ఆ పాయింట్లు కావాలంటే మీరు లైవ్ చూసుకోవాల్సింది. ఎవరన్నా ఒక 4-5 రండి నాయన, రండి. మంచి పాయింట్, మంచి ఇదే ఇస్తానులే క్యారెక్టర్, మీరేం కంగారు పడద్దు. భయం ఏం చెప్తాడో మరలా మనల్ని పిలిచి అని చెప్పి. గోతులు త్రవ్వగలిగిన ఒక బ్యాచ్ మీరు సపరేట్గా ఉండండి. గోతులు త్రవ్వే ఈ ఇల్లు అసలే దాహంతో చేస్తున్నాను, నీళ్ళు లేదు. 7 రోజుల నుండి నీళ్ళు లేదు. 7 రోజులు తిండి తిప్పలు లేకుండా వీళ్ళకి నాయన వచ్చి పరిచర్య చేయండి నాయన, వాలంటరీగా ఉండండి అంటే ఎవడు చేస్తాడు చెప్పండి? అంతే కదండి. అసలే ఓపిక లేదు, అసలే నీళ్ళు లేదు, కానీ గోతులతో దేవుని మాటలు చూడండి అలాగే ఉంటుంది. గోతులు త్రవ్వంటే వీళ్ళందరూ గోతులు త్రవ్వారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. గోతులు అంటే గోతులు త్రవ్వబడును కాకంటే అయిపోతుందా? గోతులు అవదు కదండి, వర్క్ చేయాలి కదా, శ్రమ పడాలి కదా. ఆ లోయల నిండా గోతులు వాళ్ళు త్రవ్వారు. అంటే దేవుని మాటకు లోబడే ఒక గుంపు. ఏర్పరచబడిన వారిలో కొంచెం కంగారు పడేవాళ్ళు ఉంటారు, ఏర్పరచబడిన వాళ్ళు సైలెంట్ మోడ్లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. సైలెంట్గా సాగిపోతారు, మన పని ఏదో మనకు చెప్తే చేసుకుని వెళ్ళిపోదాం అనే గుంపు. ఏర్పరచబడిన వాళ్ళు దైవ స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. ఏమనంటే నాయన్ని నీవే, నేను మీ వాడిని బ్రదర్, మీరు ఎప్పుడైనా పిలవండి, అర్ధరాత్రిలో అపాయంలో పిలవండి, నేను మీ వాడిని, నా మహిమంతా నీదే కదా, నా జనమంతా నీదే కదా, మీరు నన్ను అడగడం ఏంటి బ్రదర్, చెప్పండి ఏం సమస్యలు చెప్పండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బ్రో కొంచెం అర్జెంటుగా నాకు ఒక 15 రూపాయలు కావాలి. ప్రైజ్ లార్డ్. దేంట్లో పంపిస్తారు, ఏమంటారు దాన్ని? ఫోన్పే ఉందా నీకు? ఇది 15 రూపాయలు ఫోన్పే అనమాట. బ్రో నాకు ఒక 15 రూపాయలు పంపించాను బ్రదర్. 15 రూపాయలు కావాలంటే బ్రో ఉందా, ఫోన్పే పంపిస్తానంట. నా డబ్బు నీ డబ్బు కాదా? ఆమె చెప్పండి గట్టిగా. ఏది 15 రూపాయలకి మాత్రమే. బ్రో నాకు ఆకలిస్తుందంటే నేనేదో పంపిస్తానులే, నేను మీ వాడని కాదా? స్వార్థం లేని జీవితం, యెహోషాపాతు జీవితం. నా జనం నీ జనం కాదా? నా జనం నీ జనం కాదా? నా మహిమ నీ మహిమ కాదా? నా పవర్ నీ పవర్ కాదా? నా అధికారం నీ అధికారం కాదా? అన్నీ ఇచ్చే యెహోషాపాతు చేతుల మీద నీళ్లు పోసి సేవ చేసే అనుభవం, పరిచర్య చేసే అనుభవం. నాకేమి ఈ డ్యూటీ ఇచ్చారా, ఆయనకేమో ఆ డ్యూటీ ఇచ్చారా అని 2 వంతులు లేవనమాట. పరిచర్య చేసే యెహోషువ పిలిచిన వెంటనే వచ్చి వాయిద్యం వాయించే, వీణ వాయించే, ఏంటండి వీణలు వాయించేవాళ్ళు. ఆ తర్వాత ఎడారిలో గోతులు త్రవ్వడానికి పిలిస్తే ఆ సైన్యం వచ్చి గోతులు త్రవ్వారు. బైబిల్ చెప్తూ వర్షమే కానీ గాలి కానీ, అసలు గాలి రావాలి వర్షం రావాలి, గాలి లేదు వర్షం లేదు. ఏదోము మార్గము నుండి నీళ్లు వచ్చి, ఆ మాట ఎక్కడ చదవం, అక్కడే 20 వచనం చదవండి. ఉదయ నైవేద్యము అర్పించే సమయం, ఉదయకాలం నైవేద్యం ఇది మార్నింగ్ సర్వీస్. ఉదయ నైవేద్యం అర్పించే సమయమందు నీళ్లు ఏదోము మార్గమును రాగా దేశము నీళ్లతో నిండెను. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి చప్పట్లు ఒకటి కొట్టాలి గట్టిగా గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
దేశము నీళ్లతో నిండి. ఏ మార్గాన నీళ్ళు వచ్చింది చెప్పాలి. ఏ మార్గం నుండి నీళ్ళు వచ్చింది? హల్లెలూయా. ఇంకొక క్యారెక్టర్ ఎవరైనా రండి, ఇంకొక క్యారెక్టర్ ఎవరైనా రండి, ఎవరో ఒకరండి. రాయ్యా, త్వరగా రా. ఏదోము మార్గమున. ఏదోము యొక్క మూల పురుషుడు ఎవరమ్మా చెప్పాలి. ఏదోము యొక్క మూల పురుషుడు ఎవరు? ఏశావు. ఏదోము యొక్క మూల పురుషుడు అనమాట. ఈయనకి బుద్ధి ఏంటంటే తీసుకోవడమే తప్ప ఇవ్వడు. యాకోబు ఎంత మాత్రాన అన్నయ్య ఇవన్నీ నేను ఉంచమంటే ఉంచేయడమేనా? ఏమయ్యా ఉంచమంటే ఉంచేసుకోవడమేనా? అరే నేను ఎందుకు లేరా, వద్దులేరా అంటూనే ఉంటాడు, కానీ రే తీసుకెళ్ళరా అంటుంటాడు. వాళ్ళకి సైక్ చేసాం అంటుంటాడు. వద్దులే అంటుంటాడు, కానీ వద్దులే నాకెందుకు రా రే తమ్ముడు పర్వాలేదులే తమ్ముడు అని ముద్దు పెడతానే ఉంటాడు, కానీ ఊపి మీద గుద్దుతూనే ఉంటాడు. తమ్ముడు అంటుంటారు కొంతమంది. తమ్ముడు అంటుంటారు. జాగ్రత్తగా ఉండండి, ఆస్తిని ఎంత కాజేస్తూ ఉంటారు. తమ్ముడు అంటూ ఉంటాడు కానండి. అన్ని ఇవ్వడమే తీసుకోవడమే తప్ప ఇవ్వడం చేత కాని వాళ్ళు కొంతమంది వాళ్ళు ఉంటారు. దేవుడు తీసుకోవడమే కానీ ఇవ్వను అనే మనుషులు ఉంటారు కదండి. ఆ మార్గం గుండా నీకు దేవుడు సమృద్ధిని పంపబోతున్నాడు. చెప్పలు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. ఈ దిక్కుల నుండి నాకు సహాయం రాదు, వీళ్ళ వల్ల నాకు ప్రయోజనం లేదు, వీళ్ళ ద్వారా నాకు సహాయం కలగదనుకుంటున్నారా? నా దగ్గర నుండి తీసుకోవడమే కానీ వీళ్ళ ద్వారా నాకు ఏం లాభం ఉండదు, వీళ్ళ ద్వారా ఏ ప్రయోజనం ఉండదు, వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, చచ్చినా ఇవ్వరు వీళ్ళు, శవాల మీద పేలాలు ఏరుకునేవాళ్ళు, వీళ్ళ ద్వారా లాభం లేదు, వీళ్ళ దగ్గర నుండి మనం రాబట్టలేము. పిల్లి కూడా బిచ్చం పెట్టరు, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరు, వీళ్ళ ద్వారా లాభం లేదు. ఏదోము మార్గం అది ఏశావు మార్గం. తీసుకోవడమే అనుభవం. ఆ దిక్కుల నుండి దేవుడు నీకు నదులను పార చేయబోతున్నాడు. ఏర్పరచబడిన వారి కోసం దేవుడు అరణ్యములో నీళ్లను పుట్టించుచున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. అందరికీ కృతజ్ఞతలు. చిన్నగా బయలుదేరి మీ సింహాసనం మీద కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి ఇశ్రాయేలు రాజు, రెండవదిగా యూదా రాజు అయిన యెహోషాఫాతు, మూడోదిగేమో ఏదోము రాజు, నాలుగోదిగేమో ఎలీషా గారు. ఆయనకు ఒక వీణ వాయించేవాడు. ఆ తర్వాత గోతులు త్రవ్వే కొంతమంది. ఇంతమంది వీళ్ళందరూ ఏర్పరచబడిన ఒక సభ. వాళ్ళకు ఒక సమస్య వచ్చింది. అది ఆర్థిక సమస్యలు చిక్కుకున్నారు. ఒకవైపున భయం, మరొకవైపున ఆర్థిక సమస్య. వీటి మధ్యలో వారు ఒకరితో ఒకరు కలుపుకొని ఒకరి సహాయం వాళ్ళు పొందుకొని యుద్ధ భూమికి వెళ్ళారు. అది అరణ్య ప్రదేశం. 7 రోజుల నుండి నీళ్లు లేదు. కానీ వాళ్ళ దేవుని అసలు విచారించగా దేవుడు అన్నాడు, ఈ గోతుల్లో ఈ ఎడారిలో ఈ లోయలో గోతులు త్రవ్వండి, ఈ అరణ్యములో గోతులు త్రవ్వండి. మాటకు లోబడి వాళ్ళు గోతులు త్రవ్వారు. గాలి కానీ వర్షం కానీ. మీ అకౌంట్లో వచ్చి పడుతుందో తెలీదు, మనీ తెలీదు, వస్తుంది. ఆమె చెప్పడం ఎందుకంటే ఆ ఎట్లా వస్తుంది అంటే ఎవరో మరి ప్రభుత్వానికి ఏదో ఒక ఆలోచన పడుతుంది, ఏదో మనీ వచ్చి ఉంటుంది, ఏదో ఒక పథకం చెప్పండి కదా, దేని ద్వారా వచ్చి పడుతుంది అనుకున్నారా? అమ్మఒడి అనేది అంటున్నారు కదా, అవన్నీ మీరు అనుకున్నారా? ఏంటండి అవన్నీ మీరు అనుకున్నారా? అవన్నీ వస్తున్నాయి మరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గవర్నమెంట్ ద్వారా ఇల్లు కట్టడం కానీ తర్వాత చాలా పథకాలు తీసుకొస్తూ ఉన్నారు. మనం అనుకోనమ్మా, మీరు అనుకున్నారా? నేను అనుకున్నానండి నేను ఈ స్థితిలో ఉంటానని. నేను అనుకోలేదు. నేను అనుకున్న ప్రపంచ దేశాలు తిరుగుతానని. అస్సలు ఛాన్సే లేదనమాట. ఛాన్సే లేదు. ప్రపంచాలు తిరుగుతా. మా ఊరు తప్ప 18 సంవత్సరాలు మా ఇంట్లో ఉన్నాను. మా ఊరు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, మా నానమ్మ వాళ్ళ ఊరు, ఇది తప్ప ఇంకో ప్రపంచం తెలియదు నాకు. 18 years ఉన్నాను నేను. స్కూల్లో నుండి తీసుకెళ్ళి ఉంటాయి కదండి గుళ్ళు గోపురాలు, అవి చూపించుకొని వచ్చారు. ఆ బస్సులో ఒకటే వాంతులు. ఆ ప్రయాణాలు కూడా వాంతులు చేసుకోవడమే సరిపోయింది. మనమే వాంతి చేయాలి, మనమే శుభ్రం చేయాలి. ఏంటి ఇది న్యాయమేనా? మనమే వాంతులు చేసుకోవడం ఆ బస్సులో, మళ్ళీ మనతోనే క్లీన్ చేయిస్తారు. అట్లా ఏదో తిరిగాను తప్ప నా కుటుంబం ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, మా నాన్నమ్మ వాళ్ళ ఊరు. అది కూడా రేరు. ఎప్పుడైనా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే మా అమ్మ, ఎందుకంటే
అమ్మ ఇదే ఎక్కువ ఉంటుంది కాబట్టి మా అమ్మమ్మ ఊరికి పంపిస్తారు, కానీ మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి అసలు మా నాన్న పంపించడు. ఎందుకు లేరా అంటుండేవాడు. నాన్న పోయి వస్తావు 2 రోజులు అంటే, రే ఎందుకురా వాళ్ళ ఇంటికి వెళ్తే పెట్టేది అదే అన్నము, మన ఇంట్లో ఉండేది కూడా అదే అన్నం. ఆ అన్నం కోసం నువ్వు అంత దూరం పోవాల్సిన అవసరం ఏముంది, కానీ అన్నం మీద ఇక్కడ తినమనేవాడు. అలాంటిది ఈరోజు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా దేవుడు తీసుకెళ్తున్నాడంటే ఇది ఊహించింది అంటారా? చెప్పి ఇది ఊహించింది కానీ కాదు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. చిన్నప్పుడు నేను రక్షణ పొందిన రోజులో నేను క్లాసులో లీడర్ అనమాట. క్లాసులో లీడర్షిప్ మనకు అప్పటి నుండి ఇచ్చినట్టున్నాడు దేవుడు. క్లాసులో నేనే లీడర్ అనమాట. అంటే అబ్రాహాం మంచి బాలుడు కాబట్టి మంచి బాలునే కదండి లీడర్గా పెడతారు. మంచి బాలుడిని నేను. సో నేను రక్షణ పొందిన ఆ తొలిటి దినాల్లో నాకు ఎంత ఆసక్తి అంటే దేవుని వాక్యం చెప్పాలని ఒక పూట క్లాస్కి టీచర్ రాలేదు ఏదో మొత్తం మీద. సరే వేరే టీచర్ రావాలి, వాళ్ళు కూడా రాలా. అప్పుడు అందరు స్టూడెంట్స్ అంతా గొడవ చేస్తున్నారు. అప్పుడు నేను వెళ్ళి ఫ్రెండ్స్ ఆ రోజే స్టార్ట్ చేసి నేను ఫ్రెండ్స్ అని ఇప్పుడు మొదలయ్యారంతా ఏంటండి టిక్ టాక్లో వాటిలో ఫ్రెండ్స్ అంటున్నారు. ఇప్పుడు మేము అప్పుడే చెప్పాం ఫ్రెండ్స్ అంటే. ఫ్రెండ్స్ మీ అందరికి ఒక మాట చెప్పాలి అని అంటే వాళ్ళందరూ ఏంటంటే చక్కగా కూర్చొని ఏం చెప్తున్నాడు అని లీడర్ గారు ఏం చెప్తాడని చెప్తే వాళ్ళ మధ్యలో నిలబడి, లోక పాపమును మోయ దేవుని గొర్రెపిల్ల ప్రయాసపడి భారాన్ని పోయించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి. ఏది స్కూల్లో అర్థమే తెలీదు, చిన్నతనం తెలీదు నాకు. స్కూల్లో ఏంటంటే టీచర్ నిలబడే చోటకు నిలబడి ప్రయాసపడి భారాన్ని మోయించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు చెప్పాడు. మీకు విశ్రాంతి ఉందా అని అడిగితే రాత్రి నిద్రపోయి వచ్చాను అన్నవాళ్ళు. రే అది కాదురా, అసలు ప్రపంచంలో దేవుడు అనేవాడు ఉన్నాడంటే ఆయన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. రాజ్యాలు అనేకం కావచ్చు, చక్రవర్తి ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చెప్పడం కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ఏ చిన్న వయసులో ఏది నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు అండ్ ఇంటర్ చదువుతున్నప్పుడు అప్పుడే నేను క్లాసులో నిలబడి వాక్యం చెప్తే మా క్లాస్ టీచర్ అంటే నేనంటే ఆయనకు అభిమానం. మా క్లాస్ టీచర్ పిలిచి, నాన్న నీకెవరో నీ బుర్రలు ఇదేదో ఎక్కించినట్టున్నారు, ఇలా చేయకూడదురా, తెలిసిందనుకో పెద్దోళ్ళకి మళ్ళీ నీ లైఫ్ పాడైపోతుంది, ఇట్లాంటి పని చేయొద్దు, నీకు భక్తి ఉంటే అదేదో మీ చర్చలు నీవు చేసుకో, ఇలాంటివి చేయకూడదని మళ్ళీ ఆయన నాకు చెప్తే, అయినా నేను మొత్తం మీద ఒక 6-7 సువార్త చెప్పి ఒక ఉపవాస ప్రార్థన తీసుకెళ్ళాను. వాళ్ళని ఆరాధన తీసుకెళ్ళినా బాగుండేది, ఆ ఆత్మలు బాగుపడేది. ఓ ఉపవాస ప్రార్థన తీసుకెళ్ళాను వాళ్ళని. మాది చిన్న చర్చి. ఆ ఉపవాస ప్రార్థనలో మా పాస్టర్ గారు 9ంటికి స్టార్ట్ చేస్తే సాయంత్రం 5 దాకా ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన అయిందే. 9ంటికి నేను 10ంటికి తీసుకెళ్ళానండి. ఇక 6 ఉపవాస ప్రార్థనలు పెట్టా. ఏది కొత్త ఆత్మలు తెలియదు కదండి. నా ఫ్రెండ్స్ రే పోదాం కళ్ళు మూసుకుంటే కళ్ళు పోతాయి. వాడు రే మా కళ్ళు పోవడం ఏంటో కానీ ఒళ్ళు గుళ్ళైపోతుందిరా, ఇది ఏం ప్రార్థన రా, 9ంటికి మొదలెట్టారు, ఇప్పుడు 1 గంటరా, కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి రా, ఏమైనా ఉపవాస ప్రార్థన రా అంటారు. ఇది ఏం ప్రార్థన రా అండి. పాపం దేవుని వల్ల ఆ ఆత్మలు పాపం ఎటుపోయిందో తెలియదు. నేను అనుకుంటూ ఉంటాను ఏమయ్యారో వాళ్ళు పాపం 6 కష్టపడి సువార్త చెప్పి ఉపవాస ప్రార్థన తీసుకొచ్చా. ప్రైజ్ లార్డ్. నేను అనుకోలేదండి నా లైఫ్లో నేను ఇన్ని వేల మందికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తానేమో నేను అనుకోలేదు. ఆ 6 సువార్త చెప్పి వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించి ఆహా ఓహో అనుకున్న రోజులు. కానీ దేవుడు ఈరోజు ఇన్ని వేల మందికి, లక్షలాది మంది ప్రజలకి ఒక మంద కాపరిగా ప్రభు నన్ను నిలిపి దేవుడు తన పరిచయలో వాడుకుంటున్నాడంటే ఇది దేవుని కృప కాదంటారా? గాలి లేదు, వర్షం లేదు, కానీ ఏదో ఒక దిక్కు నుండి దేవుడు మీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. ఏదో ఒక దిక్కుల నుండి ఏర్పరచబడిన వారి కోసం దేవుడు నీళ్లను పుట్టించబోతున్నాడు. అరణ్యములు నీళ్లను పుట్టించబోతున్నాడు. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి. ప్రేమాస్వరూపి కృపా సత్య సంపూర్ణుడా యేసురాజా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నామని అయినా ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు. 11 మాసములు మమ్మల్ని మీ ఆరోగ్యకరమైన రెక్కల కింద కాపాడి ఈ చివరి మాసములో ఈ మొట్టమొదటి పునరుత్థానపు ఆరాధనలో మా మధ్యకి దిగి వచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లించుకున్నామనైనా. ఆత్మస్వరూపిగా అదృశ్య దేవుడుగా
మా మధ్యన మీరు సంచరిస్తున్నందుకై మీకు స్తోత్రమని ఆయన ఆత్మ సంబంధమైన పాటల ద్వారా మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్నందుకే స్తోత్రము తండ్రి. మా ఆత్మీయ స్థితిగతులను ఎరిగిన దేవుడు నా తండ్రి. ఎక్కడ ఆత్మీయతలు ఆగిపోయి ఉంటున్నామో, ఎక్కడ అలిసిపోయి ఉంటున్నామో, ఆనాడు గొప్ప ప్రవక్తనైనా ఆగిపోయాడు, అలిసిపోయాడు. అరణ్యం లాంటి బ్రతుకులలో, ఎడారి లాంటి జీవితంలో కృంగిపోయి ఉంటున్న మమ్మల్ని మీ దాసుని ద్వారా మీరు బలపరిచినందుకే మీకు స్తోత్రమని ఆయన ఆనాడు ప్రత్యక్ష గుడారం మీద దిగి వచ్చిన మహిమ మీ సేవకుని ద్వారా మమ్మల్ని అందరినీ మీరు ఉల్లసింపజేసినందుకే స్తోత్రమని ఆయన, సంతోషాన్ని కలుగజేసినందుకే స్తోత్రమని ఆయన. మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారయ్యా, ముద్రంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడి వారమో, ఏ పాటి వారమో, ఎన్నికలేంటి వారిని మమ్మల్ని ఎన్నిక చేసుకున్నారయ్యా. మమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. మేము మీ గుణాతిశయములు ప్రకటించడానికినైనా, దీవారాత్రులు ప్రార్థన చేయడానికి మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారని మరొకసారి మీ వాక్యము ద్వారా మాట్లాడినందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామని ఆయన తండ్రి. ఎవరైతే గుణాతిశయం ప్రకటిస్తూ నేను దీవారాత్రులు ప్రార్థన చేస్తారో అలాంటి వారికి నా ప్రభువా కలిగే ఆశీర్వాదాలు నా ప్రభువా, అరణ్యములో ఎడారిలో నీటి ఊటలను పుట్టిస్తానని, ప్రవాహముగా ప్రవహింపజేస్తానని, సంతోషాన్ని కలగజేస్తారని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామని అయినా. ఈ మాటల మకరందము చేత అయ్యా మా ఆత్మయులో మేము ఎదుగటానికి కృప దయచేయండి నాయన. కృంగిన వేళలో ధైర్యపరిచే దేవుడు నాయన. మీ వాక్యములో జీవం ఉంది నాయన, అది మమ్మల్ని బ్రతికిస్తుంది, ధైర్యపరుస్తుంది నాయన, సంతోషాన్ని కలుగజేస్తుంది. కనుక మీరు మాట్లాడిన మాటలు వ్యర్థమైపోకుండా ప్రతి ఒక్కరూ ఆ వాక్యానుసారమైన జీవితం జీవించే కృప దయచేయమని వేడుకొనుచున్నామని అయినా. ముందున్న ప్రభు బలారాధని ఆశీర్వకరంగా జరిగించాడు నాయన. మేము లోకములో ఉంటున్నామనైనా, లోకమాలిన మాలో ఉంటుందనో మా ప్రభా, మీరు శిక్ష కలుగుటికే కూడి వస్తున్నారు సెలవిచ్చారు తండ్రి. కృపా క్షమాపణ కలిగిన దేవుడయ్యా మీరు. మా దోషములు మంచు వలె తొలగిపోవునుగాక, మబ్బు వలె విడిపోవునుగాక. మంచి మనస్సాక్షి కలిగిన శరీరం రక్తంలో పాలు పొందే కృప దయచేయమని ఇప్పటి వరకునైనా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. దైవ సేవకుల్ని మీరు అభిషేకించి వాడుకున్నందుకే స్తోత్రమని అయినా. ఇంకా బలముగా వాడుకోండి నైనా, ఘనమైన పాత్రగా మీరు వాడుకోండి నైనా. అనేక దేశాలకు, రాష్ట్రాలకు, గ్రామాల్లో ఊరేగించమని వేడుకొనుచున్నాం. మీ దాసులకి సహకారిగా ఉండి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని వేడుకొనుచున్నాము నైనా. ముందున్న ప్రభు బలారాధని మీరే జరిగించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.